హలో ఆల్, గుడ్ మార్నింగ్. నేను మీ సుష్మిత. వెల్కమ్ టు సుషు వ్లాగ్స్. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి నేను రీసెంట్గా విజయవాడ పోయిన లావణ్య పెళ్ళికి అని చెప్పి. సో లావణ్య పెళ్ళి సాటర్డే రోజు నైట్ ఉండే, మాకు మంచి వీకెండ్ కలిసి వచ్చింది. అండ్ ఎట్లాగో వెళ్తున్నాము అంత దూరం అని చెప్పి మేము ఇంకా టెంపుల్ అండ్ బీచ్ ప్లాన్ చేసుకున్నాం. 1 మంత్ ముందు నుంచే ఈ ట్రిప్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం, పెళ్ళితో పాటు వెళ్ళాలి అని చెప్పి. సో 1 మంత్ ముందే మేము టికెట్స్ బుక్ చేసుకున్నాం విజయవాడకి రావడానికి అండ్ పోవడానికి. పర్ హెడ్ 600 పడ్డది మాకు. సో మేము ఫ్రైడే రోజు నైట్ 9:30కి విజయవాడకి ట్రైన్ ఉండే, లింగంపల్లి నుండి వెళ్తున్నాం లింగంపల్లికి. బస్సెస్ కోసం చూసినాం, రీసెంట్గా నేను లావణ్యస్ బ్రైట్ టు బి లాగ్ అని చెప్పి ఒకటి పోస్ట్ చేశాను కదా, ఆ లావణ్య పెళ్ళికి ఇప్పుడు మేము వెళ్ళేది. మీరు ఎవరైనా బ్రైట్ టు బి లాగ్ చూడకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తా, వెళ్ళి చూడండి. సో లింగంపల్లికి రీచ్ అయిపోయినాం. వచ్చేటప్పుడే ట్రైన్లో తినడానికి అని చెప్పి బిర్యానీ ఇంకా సమోసాలు తెచ్చుకొని ఉండే, అండ్ స్టేషన్లో థమ్స్అప్ తీసుకొని ట్రైన్ రావడానికి ఇంకా 1/2 అవర్ టైం ఉండే, అక్కడ కూర్చొని చిల్ అవుతున్నాం. మచిలీపట్నం సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ via Kazipet Vijayawada is coming on platform number 2. మేమున్న ముగ్గురికి 5 లగేజెస్. 5 రా లెక్కలు రావానే. అట్లా ఆబ్వియస్లీ ట్రైన్లు ఎప్పుడు టైంకి రావు. ఆ రోజు కూడా అంతే, 30 మినిట్స్ 40 మినిట్స్ లేట్ వచ్చింది. సో ట్రైన్ ఎక్కిన వెంటనే బిర్యానీ తినేసినాం. తర్వాత మళ్ళీ సికింద్రాబాద్లో చాలామంది ఎక్కుతారు, అప్పుడు తినడానికి కుదరదు. అండ్ మళ్ళీ నైట్ టైం కదా, సో ఎక్కడంతో ఎవరైనా స్లీప్ వేస్తారు కాబట్టి సో అట్లా తినేసి స్లీప్ వేసేసినాం. మార్నింగ్ 4 o'clockకి దిగాల్సింది, 5 o'clockకి దిగినాం. ఇది ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి విజయవాడలో దిగిన తర్వాత అక్కడే మేము రూమ్ తీసుకున్నాం, రెడీ అయ్యి టెంపుల్కి వెళ్దామని చెప్పి. సో సాయిప్రియ వాళ్ళు చాలా దూరం, అండ్ లావణ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే కూడా ఒక 1 to 2 hours పడుతుంది. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ రెడీ అయ్యి టెంపుల్కి రావడం అనేది పాసిబుల్ అవ్వదు. సో అందుకే విజయవాడలో దగ్గరలో ఒక రూమ్ తీసుకున్నాం, రెడీ అయ్యి అక్కడ నుండి టెంపుల్కి వెళ్ళినాం. సో మేము తీసుకున్న రూమ్కి అండ్ టెంపుల్కి ఒక 10 minutes అంతే. రూమ్కి వచ్చేసి మాకు 1050 తీసుకున్నారు. నేను కాస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఎవరైనా వెళ్తే యూజ్ అయిద్దని అంతే. ముగ్గురం రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళడానికి అని చెప్పి ఆటో బుక్ చేసుకున్నాం. మేము టెంపుల్కి 8కో 8:30కో బయలుదేరినాం. టెంపుల్కి వెళ్ళిన తర్వాత టెంపుల్ లోపల ఫొటోస్ దిగడానికి కానీ అండ్ వీడియోస్ దిగడానికి కానీ అసలు పాసిబిలిటీ లేదు. ట్రై చేసినాం ఫోన్ తీసుకెళ్ళడానికి, కానీ వాళ్ళు లేదమ్మా తీసుకెళ్ళొద్దు అని చెప్పారు. నాకు పల్లవికి అసలు విజయవాడ ఐడియా లేదు, సాయిప్రియ ఉంది అన్న ధైర్యంతో తను తీసుకెళ్తుంది అనేసి వెళ్ళిన. సో ఇది ప్రకాశం బ్యారేజ్ అన్నమాట. అక్కడ నుండి కొంచెం 2 minutes దూరంలో టెంపుల్ ఉంటుంది. విజయవాడలోనే ఫేమస్ అయిన టెంపుల్ తెలుసు కదా, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి వెళ్ళినాం మేము. అక్కడ కొండపైన ఓం అని కనిపిస్తుంది, మీరు అబ్జర్వ్ చేస్తే. సో అక్కడనే అమ్మవారు ఉంటారు. మనకు నార్మల్గా 7 floors 8 floors బిల్డింగ్ ఉంటుంది కదా, అట్లనే బయటికి చూడడానికి బిల్డింగ్ లాగానే కనిపిస్తుంది. సో అట్లా బిల్డింగ్ అంతా నడుచుకుంటూ వెళ్తే పైన ఫైనల్ ఫ్లోర్లో అమ్మవారు అనేది ఉంటారు. సో అట్లా బస్సు కూడా ఉంటుంది, బస్సులో కూడా వెళ్ళొచ్చు అంట బస్ రూట్కి. అక్కడ ఆరెంజ్ కలర్ బస్ అదే స్పెషల్గా తీసుకెళ్ళడానికి. అండ్ మేము వచ్చేసి నడుచుకుంటూనే వెళ్ళినాం. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి కూడా 3 options ఉన్నాయి, 300 టికెట్, 100 టికెట్, 500 టికెట్ అని. నేను చెప్పా కదా బిల్డింగ్ అని, అదే బిల్డింగ్. సో చివరి ఫ్లోర్లో అమ్మవారు అనేది ఉంటారు. సో మేము దర్శనం చేసుకొని వచ్చేసినాం. ఫోన్ పాసిబిలిటీ లేదు కాబట్టి తర్వాత ఇది ఇంకేం నేను షూట్ చేయలేదు. మస్ట్ విజిట్ ప్లేసెస్ అంటారు కదా, అందులో ఈ అమ్మవారి టెంపుల్ ఒకటి. లోపల టెంపుల్ మాత్రం ఎంత పీస్ఫుల్గా ఎంత బాగుందో అది మాటలో చెప్పలేం. మీరు విజయవాడ వస్తే ఈ అమ్మవారిని ఖచ్చితంగా దర్శించుకోండి, చాలా పవర్ఫుల్ అండ్ కోరుకున్నవి కూడా జరుగుతాయంట. సో దర్శనం అయిపోయిన తర్వాత అలా పుచ్చకాయ తిని అక్కడ ప్రకాశం బ్యారేజ్ని కాసేపు చూసి, టెంపుల్ నుండి ఒక 3 kilometers దూరంలో పున్నమి ఘాట్ అని చెప్పి ఒక ప్లేస్ ఉన్నది. సో అది ఎట్లా అంటే పార్క్ టైప్, ఎంట్రీ టికెట్ ఒక 10 rupees తీసుకుంటారు. సో వెళ్ళిన తర్వాత లోపల బోట్స్ ఉంటాయి. సో ఈ పున్నమి ఘాట్ నుండి లోపలికి అంటే చుట్టూ వాటర్ ఉంటాయి, మధ్యలో భవానీపురం ఐలాండ్ అని చెప్పి ఒక ప్లేస్. సో బోట్లో తీసుకెళ్తారు అక్కడికి. బోట్లో ఆ భవానీపురం ఐలాండ్కి తీసుకెళ్ళడానికి పర్ హెడ్ 120 rupees ఛార్జ్ చేస్తారు. అంటే పోవడానికి 60, రావడానికి 60. మేము ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళినాం. సో లోపల సపరేట్గా బోట్ ఎక్కడానికి టికెట్స్ ఇస్తారు. సో ఆ టికెట్ తీసుకొని బోట్ ఎక్కినాం. ఒకేసారి ఒక 20 to 30 మెంబర్స్ని తీసుకెళ్తారు బోట్లో. ముందు బాగుంటుంది.
వచ్చేసింది భవానీపురం. పడర్రా వచ్చేసినాం భవానీపురంకి. అక్కడ రెస్టారెంట్లు ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి స్టే చేయడానికి. ఒక పార్క్ లాగా ఒక ఫ్యామిలీతో సండే వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసి రావచ్చు. కోడిని పోషిస్తారా అండి అంటే? నైస్ క్రియేటివిటీ. పులేనా అది గుడ్లు గుప్పన పులింది పందిలా. మీలో ఎంతమందికి ఉయ్యాలు కూడా అంటే ఇష్టం కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం ఉయ్యాలు కూడా. వాళ్ళు ఏం చెప్తున్నారంటే బేసికల్లీ వాళ్ళకి దొరద ఎక్కువ. చెప్పా కదా స్టే చేయడానికి రూమ్స్ కూడా ఉన్నాయని. అవే ఆ రూమ్స్ చాలా రిచ్ ఉన్నాయి అండ్ బాగున్నాయి. అలా కాసేపు ఉయ్యాలుగి ఆడుకొని పిక్స్ తీనాం. సో 12:30 అయింది, ఫుల్ ఆకలిస్తుంది. సో ఎంట్రన్స్లో ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడికి పోయినాం. వాళ్ళు ఇంకా ఫుడ్ రెడీ అవ్వలేదు, ఇంకో 40 minutes టైం పడుతుంది అని చెప్పారు. ఇంకేమైనా ఉన్నాయా అని వాళ్ళనే అడిగినాం రెస్టారెంట్స్. సో లోపల ఇంకో రెస్టారెంట్ ఉంటుంది, అక్కడ ఖచ్చితంగా 12కే రెడీ అయిపోయి ఉంటుంది ఫుడ్, అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. సో ఆ లోపల రెస్టారెంట్కి నడుచుకుంటూ వెళ్ళినాం. అక్కడ వెజ్ నాన్ వెజ్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఫుడ్ మాత్రం అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటుంది అని చెప్పి. మేము వచ్చేసి వెజ్ తిన్నాం. ఆ రోజు సాటర్డే ఎవరు నాన్ వెజ్ తిన్నారు. మేము చిల్లీ పన్నీర్ ఇంకా కాజు టమాటో కర్రీ అండ్ బటర్ రోటీ ఆర్డర్ చేసినాం. వాటన్నిటికీ కాస్ట్ వచ్చేసి 750 or 780 ఏమో అయినాయి. మాకు రీజనబుల్లే అనిపించింది, ఎందుకంటే ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. కాజు టమాటో కర్రీ తీయగుంటుందేమో అని అనుకున్నాం ఆర్డర్ చేసిన తర్వాత, కానీ అట్లా అస్సలు లేదు, మంచిగా స్పైసీగా బాగుంది. సో తినేసి అలా కాసేపు కూర్చున్నాం చెట్ల కింద. 2 వరకు అక్కడే ఉన్నాం. 2 అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ పున్నమి ఘాట్కి వచ్చేసినాం. మళ్ళీ రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని 5 o'clock ఏమో లావణ్య పెళ్ళికి వెళ్ళడానికి అని చెప్పి బస్ స్టాండ్కి వెళ్ళినాం. సో లావణ్యకి పెళ్ళయ్యే దగ్గరికి అంటే ఫంక్షన్ హాల్ దగ్గర వాళ్ళ అత్తమ్మ వాళ్ళు ఉంటారంట. సో ఆ ప్లేస్కి వెళ్ళాం డైరెక్ట్, లావణ్య వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. మాకు అక్కడికి వెళ్ళడానికి 1.5 hour ఏమో పట్టింది. సో అక్కడ ఊరు స్టేజ్ దగ్గర దిగిన తర్వాత వాళ్ళ కజిన్ని పంపించింది. లావణ్య వాళ్ళ అత్తమ్మ వాళ్ళు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. వెళ్ళడంతోనే కాఫీ తాగుతారా టీ తాగుతారా అని అడిగారు. దాని తర్వాత ఫ్రూట్స్ స్వీట్స్ ఇచ్చారు తినడానికి. అండ్ మెయిన్ థింగ్ వాళ్ళ ఇల్లు బయటికి చూడడానికి పెంకుటిల్లు అండ్ లోపల వచ్చేసి డిజైన్గా చాలా బాగుంది. మేము వెళ్ళేసరికి 6:30 అట్లా అయిపోయింది. లావణ్య పెళ్ళి 7:30కి. సో వెళ్ళి జల్దీ రెడీ అయ్యి ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయినాం. ఆంధ్ర పెళ్ళి చూడడం నేను ఫస్ట్ టైం. మన తెలంగాణ పెళ్ళికి ఆంధ్ర పెళ్ళికి చాలా డిఫరెన్స్ ఉంది. మన సైడ్ పెళ్ళిలో పెళ్లి కూతురు మొత్తం ఒకటే సారీ పైన ఉంటుంది, అంటే జీలకర్ర బెల్లంకి తాళి కట్టడానికి తలంబ్రాలు పోసుకోవడానికి. కానీ ఇటు సైడ్ అట్లా కాదు, జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఒకసారి అండ్ తాళి కట్టడానికి తలంబ్రాలు పోసుకోవడానికి ఒకసారి మస్ట్ అండ్ షూట్ ఖచ్చితంగా చేంజ్ చేసుకుంటారంట వాళ్ళు. సో జీలకర్ర బెల్లం పెట్టడం అయిపోయిన తర్వాత శారీ చేంజ్ చేసుకొని ఫోటో సెక్షన్ ఉంటుంది, అది అయిన తర్వాత తాళి కట్టడం తలంబ్రాలు పోసుకోవడం ఉంటుంది. అరే మంచిగా ఉంది.
జీలకర్ర బెల్లం పెట్టడం అయిపోయిన తర్వాత ఇది తినడానికని వెళ్ళిన. నాకు ఇక్కడ నచ్చిన మెయిన్ థింగ్ ఏంటంటే అంకుళ్ళు తాతలు అందరూ వైట్ అండ్ వైట్ వేసుకున్నారు. భలే అనిపించింది వాళ్ళని అట్లా చూస్తే. సో ఇక్కడ కూర్చొని తినే సెక్షన్ ఉంటుంది అండ్ తర్వాత నిలబడి కూడా తినొచ్చు. మేము కూర్చొని తిన్నాం, అరిటాకులు అవన్నీ పెట్టుకొని తింటే ఆ ఫీల్ బాగుంటుంది అని చెప్పి. ఏ టైం ఒక 50 మెంబర్స్ కూర్చుంటారు అండ్ వడ్డించడానికి ఒక 10 to 15 మెంబర్స్ ఫటాఫట్ వడ్డిస్తూనే ఉంటారు. ఒకరు అరిటాకులు వేస్తే, ఒకరు కర్రీలు, ఒకరు పెరుగు, ఒకరు రైస్ అట్లా. ఫుల్ ఆఫ్ వెరైటీస్ పెట్టారు, మస్తు తిన్నాం. నేను కౌంట్ చేయలే అసలు, రెసిపీస్ అన్నీ ఉన్నాయి. తిన్న తర్వాత పాన్ తిన్నా, పాన్ ఇంకా ఐస్ క్రీమ్ 2 ఉండే. నాకు పాన్ తినాలనిపించి తిన్నా. దాని తర్వాత లావణ్య దగ్గరికి వెళ్ళి ఫొటోస్ దిగి దానికి కంగ్రాట్స్ చెప్పి అక్కడ నుండి ఆ నైట్ సాయిప్రియ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. సాయిప్రియ వాళ్ళ ఇంటికి ఇక్కడ నుండి చాలా లాంగ్ 2 hours పడుతుంది. సో సగం దూరం వీళ్ళ మామయ్య వాళ్ళు దింపిళ్ళు. అక్కడ నుండి మళ్ళీ సాయిప్రియ వాళ్ళ డాడీ వచ్చి తీసుకెళ్ళిండు. స్టార్ట్ అయిపోయినాం సాయిప్రియ వాళ్ళ ఇంటికి. సో సాయిప్రియ వాళ్ళ ఇంటికి వెళ్ళే రూట్లో ఒక జాతర జరుగుద్దంట. ప్రతి శివరాత్రి ముందు ఆ జాతర అనేది ఆ ఊళ్ళో వేస్తారంట, చాలా ఫేమస్. అండ్ ఎట్లాగో ఇంత దూరం వచ్చిరు కదా, అమ్మవారిని దర్శనం చేసుకుని అని చెప్పి సాయిప్రియ వాళ్ళ డాడీ అక్కడికి కూడా తీసుకెళ్ళిండు. సాయిప్రియ వాళ్ళ మమ్మీ డాడీ చెల్లి ఫస్ట్ జాతర కొనొచ్చిళ్ళు. సో జాతర నుండి వాళ్ళ డాడీ మమ్మల్ని తీసుకోవడానికి కొనొచ్చిండు. అక్కడ అందరం దర్శనం చేసుకొని సో సాయిప్రియ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంటికి వెళ్ళేసరికి నైట్ 12 అయింది. ఇది వచ్చేసి సండే రోజు మార్నింగ్ 8కేమో లేచి రెడీ అయ్యి టిఫిన్ చేసి బీచ్కి స్టార్ట్ అయినాం. మేము మచిలీపట్నం బీచ్కి వెళ్ళినాం. సాయిప్రియ వాళ్ళకి తెలిసిన ఆటో వాళ్ళని తీసుకొని వెళ్ళినాం. మచిలీపట్నం బీచ్ వచ్చేసాము అప్పుడేనా గంట పట్టింది. ఐస్ క్రీమ్ అమ్ముతున్నారు, కార్ నుంచి లగేజ్ తీస్తున్నారు, నన్ను కొట్టింది మధ్యలో. బ్రో బ్యాగ్లో పోయి మీ వాలెట్ కూడా. బ్యాక్గ్రౌండ్లో కామెంటరీ ఇచ్చేది సాయిప్రియ వాళ్ళ చెల్లె. ఫస్ట్ బీచ్ దగ్గరికి వెళ్ళి ఫుల్గా ఫొటోస్ దిగి దాని తర్వాత మళ్ళీ ఒక ఆటో దగ్గరికి వచ్చి ఆటోలో ఫోన్స్ అన్నీ పెట్టి 2 hours వాటర్లో మస్తు ఆడుకున్నాం. వాటర్లో ఆడిన తర్వాత మా ఫేసెస్ చూడండి ఎట్లున్నాయో. ఆ ఎండకి ఆ సాల్ట్ వాటర్కి కాళ్ళు మొహము అట్లా అయిపోయింది. దాని తర్వాత డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని ఆ మట్టంతా కొంచెం క్లీన్ చేసుకొని అక్కడనే అప్సరా బాదం పాలు అని ఇప్పుడు మన కేపీహెచ్పీలో ఎట్లుందో హైదరాబాద్లో, సో విజయవాడలో కూడా అక్కడ అప్సరా బాదం పాలు తాగుదామని ఫేమస్ ప్లేస్కి వెళ్ళినాం. అప్సరా బాదం పాలు
దాని తర్వాత బందర్ అంట ఆ ప్లేస్. అక్కడ అన్ని రోల్ గోల్డ్ షాపింగ్ ఉంటుంది. సో అన్నీ కొంచెం హైదరాబాద్తో కంపేర్ చేస్తే ప్రైసెస్ తక్కువ ఉంటాయి అండ్ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి వెళ్ళినాం. మా ఫ్రెండ్ పల్లవి ఇయర్ రింగ్స్ తీసుకుంది అండ్ నేను ఒక బ్రాస్లెట్ తీసుకున్నా. మాకు ఆ రెండు కలిపి 600కి వచ్చినాయి. ఇక్కడైతే ఖచ్చితంగా 1000 తీసుకునే వాళ్ళ ఇయర్ రింగ్స్కి, ఆ బ్రాస్లెట్కి. కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. బ్యాంగిల్స్ కానీ, వడ్డానాలు కానీ, ఇయర్ రింగ్స్ కానీ సూపర్ కలెక్షన్ ఉంది అక్కడ. సో అట్లా షాపింగ్ చేసుకొని సాయిప్రియ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేసరికి వాళ్ళ మమ్మీ చేపల పులుసు ఇంకా రొయ్యల కర్రీ చేసి ఉండే, మంచిగా తిన్నాం. ఒక 2 hours రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ మాకు సండే రోజు నైట్ 8:30కి రిటర్న్ ట్రైన్ ఉండే. సో 7కో ఏమో వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరినాం. ఇలా విజయవాడ ట్రిప్ని ఎంజాయ్ చేసినాం. అనుకున్నట్టు అన్నీ చూసేసి ఎంజాయ్ చేసి వచ్చినాం. మాకు మొత్తం ట్రిప్కి పర్ హెడ్ 2500 చేంజ్ అట్లా పడ్డాయి. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఇట్లా ట్రిప్స్కి వెళ్తే ముందే అన్ని ప్లాన్ చేసుకొని ఏ కన్ఫ్యూజన్ లేకుండా మంచిగా ఎంజాయ్ చేసిరా. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ బికాజ్ వ్లాగ్స్ చూస్తున్నారు, నాకు సజెషన్స్ ఇస్తున్నారు. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ దట్. నన్ను ఇలానే సపోర్ట్ చేయండి, నా వీడియోస్ ఇలానే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ ఆల్.